నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచయ్య వ్లాగ్స్. ఇవాళ మన రివ్యూ దేని గురించో తెలుసా? మనం ఎంతలానో ఈగల్గా వెయిట్ చేస్తున్న మన బాలయ్య గారి సినిమా NBK 111 అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. సినిమా అయితే మాత్రం అఖండ 2 తర్వాత బాలయ్య గారు ఎంచుకున్న ఏకైక సినిమా NBK 111. చాలా స్పెషల్ మూవీ. అది గోపీచంద్ మల్లేని గారితో తీస్తున్నారనమాట. ఆ సినిమా అప్డేట్ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచయ్ వ్లాగ్స్. మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఇవాళ మీకు ఒక బిగ్ గుడ్ న్యూస్తో అయితే వచ్చేసాం అనమాట మీ ముందుకి. బాలయ్య గారు NBK 111 ద స్పెషల్ మూవీ అప్డేట్ అయితే గోపీచంద్ మల్లేని గారితో అయితే ఆల్రెడీ కొబ్బరికాయ అయితే కూడా కొట్టేశారు, మీ అందరికీ తెలుసు. కానీ ఆ ఫస్ట్ గ్లిమ్స్లో కొంచెం పీరియాడికల్ డ్రామా ఉండబోతోందని అయితే అందరూ అనుకున్నారు. సో పీరియాడికల్ డ్రామా అంటే చాలా టైం పడుతుంది, ఎలా తీస్తాడో ఏమో అని ఒక ఊహాగానాలు అయితే ఉండేటివి. కానీ స్టోరీ లైన్ అయితే చేంజ్ అయిపోయిందని చెప్పుకోవాలి. ప్రజెంటు సిచ్యువేషన్స్కి తగ్గట్టు పొలిటికల్ ప్లస్ మాస్ మసాలా సినిమా అయితే ఉండబోతుంది అనేది పూర్తి సమాచారం. 2-3 రోజుల్లో స్టోరీ లైన్ కూడా అయితే మనకి దొరికే అవకాశం ఉంది. ఇదైతే బాలయ్య అభిమానులకైతే మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. గోపీచంద్ మల్లేని గారు ఆఫ్టర్ సమరసింహారెడ్డి సినిమా తర్వాత నరసింహనాయుడు ఆ రేంజ్ వీరసింహారెడ్డి సినిమాలో చూపించలేకపోయినా సరే ఒక గెటప్తోనే సినిమా అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే హల్చల్ చేశారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా వీరసింహారెడ్డిలో ఆ బ్లాక్ అండ్ షర్ట్లో అండ్ బ్లాక్ స్పెట్స్లో బాలయ్య గారిని చూపించిన విధానము, చేత్తో కొట్టకుండానే కుర్చీలో కూర్చున్న ఫైటు, అసలు ఆ గోపీచంద్ మల్లేని గారు చూపించిన విధానం బాలయ్య గారిని నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. మామూలు స్టోరీ అయినప్పటికీ సినిమాలో ఆయన బాలకృష్ణ గారిని ప్రజెంట్ చేసిన విధానం అయితే ఆల్ బాలయ్య ఫ్యాన్స్కి, అందుకే సినీ ప్రేక్షకులందరికీ కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు NBK 111 కూడా ఆ రేంజ్లో పొలిటికల్ డ్రామా ప్లస్ మాస్ మసాలా సినిమాని మిక్స్ చేసి ఒక రేంజ్లో స్టోరీ లైన్ అయితే రెడీ చేసినట్టు వినికిడి. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్కి, ఈ పొలిటికల్ సిచ్యువేషన్స్కి ఆ మాస్ సినిమా పడితే ఎలా ఉంటుంది అనేది చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నారు జనాలందరూ. అలాగే మాస్ సీనియర్ హీరోల్లో బాలయ్య గారికి ఉన్న రికార్డు మరి ఏ హీరోకి లేదు. కంటిన్యూస్గా ఆయన ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్వింగ్లో ఉన్నారన్నమాట. ప్రతి సినిమా అయింది ఒక రేంజ్లో ఆడుతుంది. భారీ బ్లాక్ బస్టర్ల దిశగా సినిమాలన్నీ దూసుకెళ్ళిపోతున్నాయి. ఆయనకి ఇప్పుడున్న స్వింగ్కి లాస్ట్ అఖండ 2నే ఒక రేంజ్ హిట్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల December 5 సినిమా రాకపోవడము, సినిమా మీద కొంత నెగిటివ్ ప్రచారం చేసినప్పటికీ అయినా కూడా సినిమా తట్టుకుని నిలబడి 100 కోట్ల షేర్ పైనే వసూలు చేసి సినిమానైతే నెక్స్ట్ లెవెల్లో నిలబడిందని చెప్పుకోవాలి. సినిమా ఫ్రాంక్గా ఒక 400-500 కోట్లు కలెక్ట్ చేసే సినిమా ఆ రేంజ్ సత్తా బోయపాటి గారు సినిమాలో చూపించినప్పటికీ సినిమాని ఫస్ట్ నుంచి నెగిటివ్ టాక్ తీసుకురావడము, అలాగే సినిమా అనుకున్న టయానికి రిలీజ్ అవ్వకపోవడం అనేందువల్ల అంచనాలు అయితే సినిమా మీద తగ్గడము, కలెక్షన్స్ మీద అయితే ఎఫెక్ట్ అయితే భారీగా చూపించిందని చెప్పుకోవాలి. ఆ ఆకలి మొత్తాన్ని NBK 111 అప్డేట్తో గోపీచంద్ మల్లేని గారు March 1న ఫస్ట్ లుక్తో రాబోతున్నారు. గెటప్ బాగుంటేనే, గెటప్తోనే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయే సినిమాలు చాలా ఉన్నాయి బాలయ్య గారి సినిమాలు. NBK 111లో కూడా గోపీచంద్ మల్లేని గారు బాలయ్య గారిని ఆ రేంజ్లో చూపించేదానికి గెటప్స్ కోసం, మంచి గెటప్ కోసం అయితే ప్రయత్నిస్తున్నారనే తెలుస్తుంది. మీకు తెలుసు గోపీచంద్ మల్లేని గారు బాలయ్య గారి మీద, బాలయ్య గారికి ఎంత పెద్ద వీరాభిమానం. వీరసింహారెడ్డి సినిమాలో ఏ రేంజ్లో చూపించారో మనం అందరం చూసాము. సీనియర్ హీరోలన్నింటిలో బాలయ్య గారికి ఉన్న రికార్డు మళ్ళీ ఆయనే కొట్టాలని ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ సినిమా కూడా సీనియర్ హీరోల్లో చిరంజీవి గారు పోటీల్లో వచ్చినప్పటికీ సినిమా అయితే కలెక్షన్ల దిశగా భారీ దిశగా దూసుకెళ్ళిపోతుంది. ఎప్పుడు చిరు గారికి బాలయ్య గారికి ఈ పోటీ కొన్ని దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. సో అలా సినిమాలో అలా పోటీతత్వం ఉంటేనే, ఏ ఫీల్డ్ అయినా పోటీతత్వం ఉంటేనే సినిమా తల్లి అనేది ముందుకెళ్తూ ఉంటుంది. పోటీ ఉండాలి ఏ ఫీల్డ్ అయినా, ఆ పోటీ మరి ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈసారి బాలయ్య గారు ఏ రేంజ్ రికార్డులు సృష్టిస్తారో చూడాలి. ఈగల్గా వెయిట్ చేస్తున్నాను. NBK 111 బాలయ్య గారు సినిమా పేరైతే ఇంకా అనౌన్స్ చేయలేదు. March 1కి గ్లిమ్స్ అయితే
ఫస్ట్ లుక్ అయితే వదలబోతున్నారు. సో ఇది మన మేజర్ అప్డేటు. మరియు 2 రోజుల్లోనే సినిమా స్టోరీ లైన్ కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ప్రతి బాలయ్య అభిమానికి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని తెలియజేసుకుంటూ, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మన కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. మీకు తెలియజేసేదానికి ఎప్పటికప్పుడు నేను రెడీగా ఉంటాను. ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.